హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమా. మీకు ఈరోజు వెజిటేబుల్ రవ్వ దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా. సో అప్పటికప్పుడు ఈజీగా ఈ వెజిటేబుల్ రవ్వ దోశ అనేది చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా తినేస్తారు. అంతే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఈజీగా మార్నింగ్ టైంలో మనము ఈ టిఫిన్ అనేది చేసుకోవచ్చు. అంతే బాగుంటుంది. సో ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. సో అది ఎలా చేయాలని మీకు చూపిస్తున్నాను. సో ముందుగా నేను ఇక్కడ మిక్సీ బౌల్లో నేను 2 కప్పు ఉప్మా రవ్వ అనేది తీసుకున్నాను. సో సన్నంది దొడ్డుది ఏదైనా ఓకే రవ్వ అనేది. ఆ తర్వాత నేను ఇక్కడ 1 కప్పు ఇక్కడ పోహా అనేది నానబెట్టాను. సో అది దాంట్లో యాడ్ చేసేసి మిక్సీ అనేది పట్టుకోవాలి. మరి బరకగా ఉండకుండా కొద్దిగంత వాటర్ వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను 1 కప్పు రైస్ పిండి అనేది యాడ్ చేస్తున్నాను. సో ముందుగా పట్టుకున్న ఉప్మా రవ్వ పోహా ఉందిగా, సో దాంట్లో యాడ్ చేసేసుకోవాలి కొద్దిగంత వాటర్ వేసి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1 టమాటో చిన్న కట్ చేసిన, సో 1 ఆనియన్ చిన్న కట్ చేసి యాడ్ చేశాను. 1 క్యాప్సికమ్ చిన్న కట్ చేసి యాడ్ చేశాను. సో ఇక్కడ నేను 3 క్యారెట్ అనేది సన్నగా తరిగేసి దాంట్లో యాడ్ చేశాను. సో నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి కచ్చాపచ్చా దంచి యాడ్ చేశాను. సో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి అంతా కొద్దిగంత వాటర్ వేసుకొని సో అంతా చక్కగానే కలుపుకోవాలి. హ్యాండ్తోనే స్పూన్తోనే కలుపుకోవచ్చు. సో ఆ విధిలో రావాలి కన్సిస్టెన్సీ అనేది. నెక్స్ట్ ఇక్కడ 3 మినిట్స్ వరకు అలా క్యాప్ అన్ని పెట్టేయాలి. చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ 1 కప్పు పుట్నాల పప్పు పల్లీలు లైట్గానే వేయించుకున్నాను. టేస్ట్ తగిన సాల్ట్ 2 పచ్చిమిర్చి వేసి సో అది మిక్సీ అనేది పట్టేసుకున్నాను. సో ఆ విధిలో ఆ తర్వాత నేను ఇక్కడ పోపు అనేది వేసాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, సో అవన్నీ వేసి చక్కగా పోపు అనేది వేసుకున్నాను. చట్నీ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. 3 మినిట్స్ తర్వాత మనం ఆ రవ్వ అనేది చక్కగా కలుపుకొని దోశలాగానే వేసుకోవచ్చు. సేమ్ నేను వేస్తున్నాను సో ఆ విధిలో. మరీ పలచగా వేయకుండా కొద్దిగా తిక్కుగానే వేసుకోవాలి. ఇక్కడ ఈ రవ్వ దోశ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో మార్నింగ్ టైంలో ఈజీగా మనం ఈ టిఫిన్ అనేది చేసుకోవచ్చు. సో గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. నేను చూపించిన విధంగా సేమ్ అలానే ఇంకో దోశ అనేది వేసుకోవాలి. మరీ పలచగా ఉండకుండా సో కొద్దిగా తిక్కుగానే వేసుకోవాలి. చాలా బాగుంటుంది. సో వెజిటేబుల్ రవ్వ దోశ అనేది చూపించిన విధంగానే వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా. సో మార్నింగ్ టైంలో మనకి ఎలాంటిది టెన్షన్ లేకుండా ఈజీగా ఈ రవ్వ దోశ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఈజీగా టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగా తినేస్తారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా. సో ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. సో అది ఎలా చిన్న కామెంట్లో మెన్షన్ పెట్టండి. ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.